ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలుగా విడిపోయి ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకొక రెండు సవరణలు రావటం జరిగింది. అందులో ఒకటి ఇంటి పట్టాలకు సంబంధించి. ఇంటి పట్టాలు కనుక ప్రభుత్వం ఇచ్చి ఉన్నట్లయితే మొదటగా చేసిన చట్ట సవరణ ఇంటి పట్టాలు ఇచ్చిన 20 ఏళ్ల తర్వాత అమ్ముకోవచ్చని, అదేవిధంగా 20 ఏళ్ళు కాకపోయినా సరే 2019 లోపల కనుక ఇంటి పట్టాలు అమ్మకాలు కొనుగోలు జరిగి ఉంటే అవి చెల్లుబాటు అవుతాయని చెబుతూ పీఓటీ చట్ట సవరణ వచ్చింది. దాన్ని మరొకసారి మార్పు చేసి ఇంటి పట్టాలు అయితే కనుక 10 సంవత్సరాల తర్వాత అమ్ముకోవచ్చు అని చెప్పి ఇటీవల మరొకసారి సవరణ చేయటం జరిగింది. దాంతోపాటుగా అసైన్మెంట్ భూముల్ని సాధారణంగా అయితే కౌలుకు కానీ లీజుకు కానీ ఇవ్వడానికి వీల్లేదు. కానీ విండ్ మిల్స్ ఏర్పాటు చేయటం కోసం అసైన్మెంట్ భూముల్ని కౌలుకి ఇవ్వచ్చు, అంటే అసైన్మెంట్ భూములు లీజుకి ఇవ్వచ్చు అని చెప్పి చట్ట సవరణ వచ్చింది. ఇవన్నీ ఇప్పటిదాకా రకరకాల మినహాయింపుల్ని రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ వచ్చింది. గత కొద్ది కాలంగా మరొక డిమాండ్ వినపడుతుంది ఏంటంటే అసలు అసైన్మెంట్ భూముల మీద పూర్తి హక్కులు కల్పించాలి. భూమి లేని పేద కుటుంబానికి ఏ భూమి అయితే ఇచ్చారో ఆ భూమిని అనుభవించడం మాత్రమే కాకుండా సంపూర్ణ హక్కులు కలిగిస్తేనే వాళ్ళకి మేలు జరుగుతుంది. ఆ మేరకు ఆలోచన చేయాలని చాలా సందర్భాల్లో చర్చకు వచ్చింది. కొన్ని నెలల క్రితమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది అసైన్మెంట్ భూములపైన నిర్ణయం తీసుకోవడానికి. ఈ సబ్ కమిటీ ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్ళి పరిశీలించి ఒక నివేదిక ప్రభుత్వానికి ఇచ్చింది. ఆ నివేదిక మేరకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ ఈ భూములని పట్టా భూములతో సమానంగా హక్కులు కల్పిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే ఈ క్యాబినెట్ నిర్ణయం అమల్లోకి వచ్చిన నాటి నుంచి అసైన్మెంట్ భూములు పట్టా భూములుగా మారుతాయి. ఒక ప్రైవేట్ వ్యక్తికి చేతిలో పట్టా భూములు ఉంటే ఎలాంటి హక్కులు అనుభవిస్తారో ఆ హక్కులన్నీ కూడా ఈ రోజున అసైన్మెంట్ భూములకు కూడా వస్తాయి. భూమి హక్కు అంటే అనుభవించిన ఒక హక్కు అయితే దాన్ని ఇతరులకు బదలాయింపు చేసే హక్కు, దానం ఇవ్వటం కావచ్చు, లేకపోతే దానికి వీలునామా రాయటం కావచ్చు, అవి అవసరం వచ్చినప్పుడు అమ్ముకోవటం కావచ్చు, లేదా వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాలకి మార్చుకోవటం కావచ్చు. అసైన్మెంట్ భూమిగా ఉన్నప్పుడు చట్టం ఏం చెప్తుంది, అసైన్మెంట్ భూమి ఎందుకోసం ఇస్తే దానికోసం వాడాలి తప్ప ఇతర అవసరాల కోసం భూమి వినియోగాన్ని మార్చడానికి వీల్లేదు. సాగు చేయడం కోసం భూమి ఇస్తే సాగు చేయాల్సిందే తప్ప దాన్ని మళ్ళీ ఇతర అవసరాలకు వాడుకోవడానికి వీల్లేదు. కానీ ఒకసారి కనుక అసైన్మెంట్ భూమి మీద పూర్తి పట్టా హక్కులు కనుక వచ్చినట్లయితే ఈ అన్ని రకాల హక్కులు వస్తాయి. కేవలం అమ్ముకోవటం మాత్రమే కాకుండా వాటి వినియోగాన్ని మార్చుకోవడానికో, దానం ఇవ్వడానికో, రకరకాల మార్పిడి చేసుకోవడానికి పట్టా భూమిని ఎట్లయితే అనుభవించవచ్చో అలాంటి అన్ని హక్కులు కూడా ఈ అసైన్మెంట్ భూముల మీద వస్తాయి. క్యాబినెట్ నిర్ణయం ఏంటంటే ఏవైతే అసైన్మెంట్ భూములు ఉన్నాయో పట్టా ఇచ్చిన 20 సంవత్సరాల తర్వాత వాటి మీద సంపూర్ణ హక్కులు వస్తాయని చెప్పి క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. పట్టా ఇచ్చిన 20 సంవత్సరాల తర్వాతనే ఈ వెసులుబాటు వస్తుంది. ఆ విధంగా చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఇప్పటిదాకా ఇచ్చిన మొత్తం అసైన్మెంట్ భూమి 33,29,000 ఎకరాలు అయితే పట్టా ఇచ్చి 20 ఏళ్ళు గడిచిపోయిన భూమి 27,41,000 ఎకరాలు ఉంది. అంటే 33,29,000 ఎకరాల భూమిలో 20 సంవత్సరాలు పట్టా ఇచ్చి 20 సంవత్సరాలు పూర్తయిన భూమి 27,41,000 ఎకరాలు ఉంది. ఈరోజు క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం ఈ 27,41,000 ఎకరాల భూమిని పట్టా భూమిగా మారుస్తుంది. ఇక ఎంతమందికి లాభం చేకూరుతుందో చూస్తే ఈ 27,41,000 ఎకరాల భూమి ఏదైతే పట్టా ఇచ్చి 20 ఏళ్ళు దాటిపోయిందో దాదాపుగా 15,21,000 మంది చేతిలో ఉంది ఈ భూమి. ఈ 15,21,000 మందికి వారి చేతిలో ఉన్న డీఫామ్ పట్టా, డీకేటీ పట్టా, అసైన్మెంట్ పట్టా భూమి ఏదైతే ఉందో పట్టా భూమిగా మారిపోతుంది.